హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం ఎస్ఎస్సి ఎంటీఎస్ ప్రీవియస్ పేపర్స్ అరిథమెటిక్ 500 బిట్స్ పార్ట్ 6కి రావడం జరిగిందండి. ఫస్ట్ 5 పార్ట్స్ చూడకపోతే కంపల్సరీగా చూడండి. అలాగే మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు ఆండ్రాయిడ్ యాప్లో కావచ్చు, లేదా మా వెబ్సైట్ www.ggptelugu.in కావచ్చు, మనకి అరిథమెటిక్, రీజనింగ్ అండ్ మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. అరిథమెటిక్ ఒక 2700 క్వశ్చన్స్ చెప్తాం, రీజనింగ్ ఒక 4500 క్వశ్చన్స్ చెప్తాం, అండ్ మోడర్న్ హిస్టరీ ఒక 38 అవర్స్ క్లాస్ ఉంది, అండ్ ఏపీ హిస్టరీ వచ్చేసి మనకి 120 అవర్స్ క్లాస్ ఉందండి. ఇవన్నీ కూడా బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఉంటాయన్నమాట. ప్రెజెంట్ అయితే మనకి 10% డిస్కౌంట్ అనేది ఉంది మన యాప్లో అండ్ వెబ్సైట్లో. ఓకే, సో దీనికి ప్రోమో కోడ్ దసరా, సో దసరా సందర్భంగా ఈ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రోమో కోడ్ దసరా అని ఎంటర్ చేస్తే మనకి 10% డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే ఎన్రోల్ చేసుకోవచ్చు. రైట్, సో 101 క్వశ్చన్ మనం చూద్దాం. ఏ కెన్ డూ 50% ఆఫ్ ద జాబ్ ఇన్ 16 days. B can do 1/4 of the same job in 24 days. Working together in how many days they can do 3/4 of the job. ఓకే, సో ఏ వచ్చేసి 16 daysలో 50% జాబ్ చేస్తాడంట, అంటే ఫుల్ వర్క్ని 32 daysలో చేస్తాడు. బి వచ్చేసి 1/4 వర్క్ని 24 daysలో చేస్తాడంట, అంటే కంప్లీట్ వర్క్ని 4 times అంటే 96 daysలో చేస్తాడు. సో టోటల్ వర్క్ని ఏమనుకుంటాం, 32కి 96కి ఎల్సిఎం, దీనికి 3 times కదా ఉంది, అంటే 96ని టోటల్ వర్క్ అనుకుంటాం, 96 యూనిట్స్ని. రైట్, సో టోటల్ వర్క్ 96 యూనిట్స్ అని అనుకుంటున్నాం. ఏ వచ్చేసి 32 daysలో చేస్తున్నాడు, అంటే రోజుకి 3 యూనిట్స్ చేస్తున్నాడు. బి వచ్చేసి 96 daysలో చేస్తున్నాడు, అంటే రోజుకి 1 యూనిట్ చేస్తున్నాడు. మనకి ఏం అడిగారు, 3/4 ఆఫ్ వర్క్ అన్నారండి. 3/4, 1/4 అంటే 96లో 24, 3/4 అంటే ఇంటూ 3 అంటే 72 యూనిట్స్. సో 72 యూనిట్స్ ఎన్ని డేస్లో చేస్తారు అనేది క్వశ్చన్. టోటల్ వర్క్ 96 యూనిట్స్, దీనికి 3/4 వచ్చేసి 72. సో 72 యూనిట్స్ ఎన్ని డేస్లో చేస్తారో కనుక్కుంటే సరిపోతుంది. ఇది 3 + 1, రోజుకి 4 యూనిట్స్ చేస్తారు. సో 72 యూనిట్స్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది, 18 days పడుతుంది, ఎందుకంటే 4 18s 72 కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ 102nd క్వశ్చన్ మనం చూద్దాం. ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ రూరల్ అండ్ అర్బన్ వర్కర్స్ ఇంక్లూడ్స్ మెన్ అండ్ ఉమెన్ ఓన్లీ ఇన్ అన్ ఆఫీస్ ఇస్ 3:2. చూడండి, రూరల్ అండ్ అర్బన్ వర్కర్స్ 3:2 అంట రేషియో. ఇందులో ఏంటి, మెన్ ఉన్నారు, ఉమెన్ కూడా ఉన్నారంట. ఓకే, ఇదేంటి, ఇది రూరల్, ఇది వచ్చేసి అర్బన్. ఇప్పుడు ఏమన్నా, ఇఫ్ 20% ఆఫ్ రూరల్ అండ్ 25% ఆఫ్ అర్బన్ ఆర్ ఉమెన్, ద పర్సెంటేజ్ ఆఫ్ మెన్ ఈస్. చూడండి, ఇందులో ఈ రూరల్లోని ఒక 20% వచ్చేసి ఉమెన్ అంట, ఈ అర్బన్లోని ఒక 25% వచ్చేసి ఉమెన్ అంట. అలా అయితే మెన్ ఎంతమంది ఉన్నారు, ఎంత పర్సంటేజ్ మెన్ ఉన్నారు అంటున్నారు కంప్లీట్గా చూసుకుంటే. ఓకే, కంప్లీట్గా మెన్ ఎంత పర్సంటేజ్ ఉన్నారు అంటున్నారు. సింపుల్గా దీన్ని సాల్వ్ చేసుకోవాలంటే చూడండి, 3:2 రేషియో కాబట్టి మనం ఎంతైనా తీసుకోవచ్చు, అంటే 30-20 తీసుకోవచ్చు. అంటే రూరల్లో 30 పాపులేషన్ ఉందనుకుంటున్నాం, అర్బన్లో 20 పాపులేషన్ ఉందని అనుకుంటున్నాం, ఎందుకంటే ఈ రేషియోని మెయింటైన్ చేస్తున్నాం 30-20 అని. సింపుల్గా ఇలా తీసుకుంటే ఈజీ అయిపోతుంది. 20%, 30లో 20% ఎంత అంటే 5th part అంటే 6 members ఉమెన్ ఉన్నారు. 20లో 25% అంటే 4th part ఎంత అంటే 5 members, అంటే 6 + 5 టోటల్ ఉమెన్ ఎంతమంది ఉన్నారు, 11 members ఉన్నారు. అంటే మెన్ ఎంతమంది ఉన్నట్టు, టోటల్ 50కి 11 members ఉమెన్ ఉన్నారంటే మిగిలిన వాళ్ళు మెన్, అంటే 39 out of 50 మెన్ ఉన్నారు. 50కి 39 అంటే 100కి పర్సంటేజ్ కదా 78. సో 78% అని చెప్పచ్చు, అంటే ఆప్షన్ సి అని చెప్పచ్చు. ఇది యాక్చువల్లీ చూసి కూడా ఆన్సర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. 3:2 అంటే 30-20 అనుకుంటే 20% ఆఫ్ 30 6 అయింది, 25% ఆఫ్ 20 5 అయింది, 6 + 5 11. సో 11 out of 50 అంటే 39 out of 50 మెన్ ఉన్నారు. సో 78 out of 100, సో 78% అవుతుంది. రైట్, సో నెక్స్ట్ 103 క్వశ్చన్ మనం చూద్దాం. ఏ మోటార్ కార్ కవర్స్ at a speed of 72 km/h and 54 km/h after and before repairing respectively. చూడండి, ఒక మోటార్ కార్ వచ్చేసి రిపేర్ చేసిన తర్వాత 72 km/hతో వెళ్తుందంట, దానికి ముందు 54 km/hతో వెళ్ళేదంట. ఓకే, ఇట్ కవర్స్ ఎక్స్ డిస్టెన్స్ ఇన్ 6 hours ఆఫ్టర్ రిపేరింగ్. రిపేర్ చేసిన తర్వాత 6 hoursలోని ఒక ఎక్స్ డిస్టెన్స్ కవర్ చేస్తుందంట. అలా అయితే హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ టు కవర్ 5x డిస్టెన్స్ బిఫోర్ రిపేరింగ్. అదే రిపేర్ ముందు చేసినప్పుడు, రిపేరింగ్ ముందే అంటే 54 km/hలో వెళ్తున్నప్పుడు 5x, ఈ ఎక్స్కి 5 times డిస్టెన్స్కి ఎంత హవర్స్, ఎన్ని హవర్స్ పడుతుంది అని అడుగుతున్నారు.
సింపుల్ అండి. ఇప్పుడు 1 అవర్కి 72 కిలోమీటర్స్, 6 అవర్స్లో ఈ డిస్టెన్స్ వెళ్తుందంటే 6 ఇంటూ 72 అదే కదా ఎక్స్. కానీ దీనికి 5 టైమ్స్ కావాలంట. దీనికి 5 టైమ్స్ డిస్టెన్స్ ఏమవ్వాలి? ఈ 54 కిలోమీటర్స్కి ఎన్ని హవర్స్ అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, అది ఏ అనుకుందాం అది. ఓకే, సో ఈ ఏ వాల్యూ కనుక్కోమంటున్నారు. సింపుల్, ఇంకేముంది, క్యాన్సిల్ చేసుకుంటాం మనం. 9 టేబుల్లో 9 8s 9 6. ఓకే, సో అలాగే 6 క్యాన్సిల్ అయిపోయింది. 5 ఇంటూ 8 40 అంటే ఎన్ని అవర్స్ అండి? 40 అవర్స్. సో ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. క్లియర్గా క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, అప్పుడే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. రైట్. సో నెక్స్ట్ 104 క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు అడుగుతారండి. ఇది రైల్వే ఎగ్జామ్స్లో కూడా చాలా ఎక్కువసార్లు అడుగుతుంటారు. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఇచ్చారు, హెచ్సిఎఫ్ ఇచ్చారు. మనకి ఏం తెలుసు? హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. సో ఏ 2 నెంబర్స్కి అయితే హెచ్సిఎఫ్ తీసుకున్నామో అదే 2 నెంబర్స్కి ఎల్సిఎం తీసుకున్నప్పుడు ఈ హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఆ ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్కి ఈక్వల్ అవుతుంది. సో హెచ్సిఎఫ్ ఇచ్చారు, ఎల్సిఎం మనకి ఇవ్వలేదు, ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఇచ్చారు 6845 అని. ఇప్పుడు ఏమంటున్నారు? గ్రేటర్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నారు. గ్రేటర్ నెంబర్ ఏంటి అని మనల్ని అడుగుతున్నారు. రైట్. సో ఏంటి, మనం ఫస్ట్ ఎల్సిఎం మనం కనుక్కుంటాం. ఎల్సిఎం ఎంత అవుతుందండి? 6845 by 37. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 6845 by 37. 37తో ఒకసారి చూడండి, 37 2 74 ఎక్కువ అయిపోతుంది. సో 37 1s 37. ఒకసారి క్లియర్గా చూద్దాం. 37 6845 1s 37 8 - 7 1 6 - 3 3 4. సో 37 అంటే అప్రాక్సిమేట్ 40 వేసుకోండి. 47s 280 48s 320. సో 8 టైమ్స్ వస్తుందండి. 8 టైమ్స్ 8 7s 56 6 5 8 3s 24 29. సో 296 అంటే 18 185. సో 185 అంటే 5 టైమ్స్ అండి. ఓకే, సో ఎల్సిఎం ఎంత వచ్చింది? 185 వచ్చింది. ఇప్పుడు మనకి హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చారు? 37 ఇచ్చారు. కానీ ఇక్కడ మనల్ని క్వశ్చన్ ఏం అడిగారు? డైరెక్ట్ 185 పెట్టకూడదు. ఒకసారి క్వశ్చన్ కూడా ఏం అడిగారు ఒకసారి చూసుకోవాలి. ఏమడిగారు అంటే గ్రేటర్ నెంబర్ ఏంటి అని అడిగారు. ఇప్పుడు హెచ్సిఎఫ్ అంటే ఏంటి? ఇప్పుడు 2 నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, ఏ బి అనే 2 నెంబర్స్ ఉన్నాయి. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? రెండిట్లోని కామన్గా ఎంతైతే ఉందో, ఏదైతే పెద్దది ఉందో దాన్ని మనం తీసేస్తాం. దాన్ని తీసిన తర్వాత మిగిలిన దాన్ని ఎల్సిఎం అంటే మిగిలిన వాటిని మల్టిప్లై చేసినప్పుడు ఎల్సిఎం వస్తుంది అనమాట. సో 37కి ఎన్ని టైమ్స్ ఉంది? 185 5 టైమ్స్ ఉంది. అవునా? 37కి 5 టైమ్స్ ఉంది 185. అంటే 37 ఈ రెండిట్లో కామన్ తీసిన తర్వాత మిగిలింది 5 మాత్రమే. 5ని ఏ విధంగా అయినా మనం డివైడ్ చేయగలమా? డివైడ్ చేయలేము. డివైడ్ చేయాలంటే ఇంక 1 ఇంటూ 5 రాసుకోవడం తప్ప ఏం చేయలేము మనం. అంటే ఒక నెంబర్ 37 ఇంటూ 1 37 అయితే ఇంకో నెంబర్ 37 ఇంటూ 5 185 అవుతుంది. చూసుకోండి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఒక నెంబర్ 37 అయితే ఇంకో నెంబర్ 185 అవుతుంది. సో లార్జెస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ అడిగారు, అది 185నే ఆన్సర్ అవుతుంది అనమాట. బట్ ఇక్కడ మనం డైరెక్ట్ ఎల్సిఎం వచ్చినట్టు 185ని వెంటనే పెట్టేయకూడదు. ఒక్కసారి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, అక్కడ ఏమైనా ఇంకా పాసిబిలిటీస్ ఉన్నాయా అనేది మనం చూసుకోవాలన్నమాట. రైట్. సో నెక్స్ట్ 105 క్వశ్చన్ చూద్దాం. ద యావరేజ్ ఆఫ్ ఆల్ ది ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ అప్ టు 100. ఓకే, ఇది కొంతమంది మిస్టేక్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. ఏంటి అప్ టు 100 అన్నారు అంటే 1 నుంచి 100 వరకు ఉన్న ప్రైమ్ కాంపోజిట్ నెంబర్స్ యొక్క యావరేజ్ అంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ 1 చూడండి. 1 అనేది నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. 1 ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. 2 వచ్చేసి ప్రైమ్ నెంబర్ కాదు కానీ కాంపోజిట్ నెంబరే. ఓకే, సో మనకి 2 నుంచి 100 వరకు యావరేజ్ ఎంత అనేది క్వశ్చన్ అనమాట. 2 నుంచి 100 వరకు యావరేజ్ ఎంత? మధ్య సేమ్ డిఫరెన్స్ ఉందా? 2 3 4 5 డిఫరెన్స్ 1 ఉంది కాబట్టి సింపుల్గా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏంటి, ఫస్ట్ని లాస్ట్ది యాడ్ చేసి డివైడ్ బై 2 చేస్తే యావరేజ్ వస్తుంది. 100 + 2 డివైడెడ్ బై 2 102 డివైడెడ్ బై 2 అంటే ఎంత? 51. సో ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుందని చెప్పేయచ్చు. రైట్. సో నెక్స్ట్ 106 క్వశ్చన్ మనం చూద్దాం. మీడియన్ అడిగారండి, మీరే దీన్ని సాల్వ్ చేయండి. ఎందుకు? చిన్న నుంచి పెద్దకు రాసుకొని కరెక్ట్గా సెంటర్లో ఏముంటే అదే మీడియన్. రైట్. సో మీరే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ 107 క్వశ్చన్ మనం చూద్దాం. యావరేజ్ వెయిట్ ఆఫ్ 12 ఆర్టికల్స్ ఈజ్ 18 kg. 12 ఆర్టికల్స్ ఉన్నాయంటండి, 12 ఆర్టికల్స్, దీని యావరేజ్ వచ్చేసి 18 kg అంట. ఎడిషన్ ఆఫ్ అనదర్ న్యూ ఆర్టికల్ రెడ్యూసెస్ ది యావరేజ్ బై 500 grams. కొత్త ఆర్టికల్ని ఒకటి తీసుకొని రావడం వల్ల ఈ 12 ప్లస్ ఇది ఒక ఆర్టికల్ మొత్తం 13 ఆర్టికల్స్కి ఇప్పుడు ఏమైంది? 500 grams తగ్గిందంట, అంటే 17.5 kg అయిందంట.
ఇప్పుడు అంటే ఏంటి, యావరేజ్గా చూసుకుంటే ఇవన్నీ కూడా 1705 కేజీ అయిపోయి. అంటే ఇప్పుడు ఏంటి, ఇది కూడా ఇప్పుడు ఏమైంది, ఇందులోంచి వచ్చిన కేజీస్ ఇక్కడ యాడ్ అయ్యి ఇది లాస్ట్కి 17.5 కేజీ అయిందని అర్థం. యావరేజ్గా చెప్తున్నానండి, అంటే ఇది ఎగ్జాక్ట్గా ఇది అయిందని కాదు, బట్ వీటిల నుంచి తీసుకొని మొత్తం యావరేజ్కి వస్తే ఏమైంది 17.5 కేజీ అయింది. అంటే ఒక్కొక్కటి హాఫ్ కేజీ తగ్గిందంటే 12కి హాఫ్ కేజీలు, 12 హాఫ్ కేజీస్ ఎంత, 6 కేజీస్. సో ఈ 6 కేజీస్ ఇక్కడ తగ్గాయి అంటే ఎక్కడ యాడ్ అయ్యాయి, దీనికి యాడ్ అయ్యాయి. అప్పుడు ఇది 17.5 కేజీస్ అయింది. అంటే ఇది ఎంత ఉంది, ఎగ్జాక్ట్గా 11.5 కేజీ ఉండేది, ఈ 6 కూడా యాడ్ అయ్యి దీన్ని కూడా ఈక్వల్ చేసింది. యావరేజ్ అంటే ఏంటి, ఈక్వల్ చేయడం. అవునా, యావరేజ్ కనుక్కోవడానికి మాత్రమే జస్ట్ ఈక్వేట్ చేస్తాం అంతే, అవి నిజంగా ఈక్వల్ అవుతున్నాయని కాదు. ఓకే, సో ఈక్వేట్ చేయాలి కాబట్టి అలా ఈక్వల్ చేశారన్నమాట. అంటే ఈ 6ని ఇక్కడికి పంపించారంటే ఇక్కడ 11.5 కేజీ ఉంది, అది దాని వెయిట్ ఎంత అన్నారు, న్యూ ఆర్టికల్ వెయిట్ 11.5 కేజీ అనమాట. రైట్. సో నెక్స్ట్ 108 క్వశ్చన్ మనం చూద్దాం. ఏ బైస్ అన్ ఆర్టికల్ at rupees 1800 and sells it after giving 2 successive discounts of 10% and 20%. What will be the selling price? 2 successive discounts అన్నారండి, 10 20. సో 10 plus 20 minus 20 into 10 by 100 అలాగైనా చేయొచ్చు. అంటే 30 minus 28% ఫైనల్ డిస్కౌంట్ అని చెప్పొచ్చు. లేదు అంటే డైరెక్ట్గా 1800 కదా ఇచ్చారు, 1800 నుంచి ఫస్ట్ 20% తీసేద్దాం, 20% డిస్కౌంట్ తీద్దాం. అంటే 5 times బై 5 తీసేయాలి. బై 5 చేస్తే ఏంటి, 5 3s 15, 5 6 30 అంటే 360 తీయాలండి. 360 తీస్తే 1440 వచ్చింది. దీనిలోంచి ఇప్పుడు మళ్ళీ ఇంకో 10% డిస్కౌంట్ అడిగారు, 10% ఇంకో 144 తీసేయాలి, 144. సో 144 తీసేయండి, అప్పుడు ఏమవుతుంది, 40లోంచి 144 మనం తీసుకుంటే, రైట్, 140 తీసేస్తే 1300, ఇంకొక 4 తీస్తే 1296. సో ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది. రైట్, 1296 అవుతుంది. ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుందని చెప్పేయచ్చు. రైట్. సో నెక్స్ట్ 109 క్వశ్చన్ చూద్దాం. ద లెంత్ ఆఫ్ ది డయాగ్నల్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఇస్ 26 సెంటీమీటర్ అండ్ వన్ సైడ్ ఇస్ 10 సెంటీమీటర్. ద ఏరియా ఇస్, చూడండి, ఒక రెక్టాంగిల్ ఉందంట, దీని డయాగ్నల్ ఇచ్చారు ఎంత, 26 అంట, ఒక సైడ్ ఇచ్చారు 10 అంట, ఇంకొక సైడ్ ఏమవుతుంది చూడండి, పైథాగరన్ ట్రిప్లెట్స్. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పానండి, మనం ఈ పార్ట్స్ అన్ని చూసినప్పుడు చెప్తూనే ఉన్నాను ఏంటి, పైథాగరన్ ట్రిప్లెట్స్ చాలా ఇంపార్టెంట్. 26 స్క్వేర్ 676, 10 స్క్వేర్ 100, 676లోంచి 100 తీయండి, 576 వచ్చింది. 576 దేని స్క్వేర్, 24 స్క్వేర్. అంటే ఈ సైడ్ 24 అయింది. సో ఇంకేంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్, 24 into 10. ఏరియా ఏమవుతుంది, లెంత్ ఇంటూ బ్రెడ్త్, 24 into 10 240. సో ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుందని సింపుల్గా చెప్పొచ్చు. రైట్. సో నెక్స్ట్ 110 క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, బట్ ఈజీ క్వశ్చనే, కొంచెం తెలివిగా సాల్వ్ చేస్తే మాత్రం చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. చూద్దాం. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years at 12% per annum is 477. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అమౌంట్? చూడండి, 2 yearsకి 12% 1 year చొప్పున మొత్తం వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ 477 అండి. అలా అయితే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అంటాం? ఇది ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ అమౌంట్ అనుకుందాం. ఇదేంటి, ఫస్ట్ ఇయర్, ఇదేంటి, సెకండ్ ఇయర్. సో మనకి తెలిసి ఇప్పుడు ఈ 477ని మనం మంచిగా డివైడ్ చేసుకోవాలన్నమాట. ఎలా డివైడ్ చేసుకోవాలో ఒకసారి క్లియర్గా చెప్తున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి వినండి. ఫర్ ఎగ్జాంపుల్ 230, ఇప్పుడు ఎందుకు నేను 230 తీసుకున్నాను కూడా చెప్తాను. దీనికి సగం ఎంతండి, 477 సగం 235. ఓకే, కానీ ఏంటి మనకేం తెలుసు, ఫస్ట్ ఇయర్ కొంచెం తక్కువ ఉంటుంది, సెకండ్ ఇయర్ వడ్డీ మీద ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి సెకండ్ ఇయర్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే ఫస్ట్ ఇయర్ నేను 230 అనుకున్నాను అనుకోండి, అప్పుడు సెకండ్ ఇయర్ ఏమవుతుంది, 247 అవుతుంది. రైట్, ఎందుకు 477 కదా మొత్తం. ఫస్ట్ ఇయర్ 230 అయితే సెకండ్ ఇయర్ 247 అవుతుంది. బాగానే ఉంది. కానీ ఇప్పుడు చూడండి, 12% per annum అన్నాడు. అంటే 200కి ఎంత అవుతుంది, 100కి 12, 200కి 24, 200కి 24 అవుతుంది. అవునా? సో 200కి ఇది ఒక 24, కానీ ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది, జస్ట్ 17 ఎక్కువ ఉంది. సో ఇదేంటి డిఫరెన్స్, దీని మీద వచ్చిన ఇంట్రెస్ట్. సో 230 తీసుకుంటే ఇక్కడ 17 రావాలి, కానీ ఇక్కడ 200కే 24 వచ్చేస్తుంది, అంటే ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది. సో ఏంటి, కొంచెం తగ్గిద్దాం దీన్ని. ఫస్ట్ దాన్ని 225 చేద్దాం. నెక్స్ట్ దాన్ని మనం ఏం చేసుకుంటాం, 225 అంటే ఇంకా ఎంత డిఫరెన్స్ ఉందండి, 225 తీసేయండి. 25 తీస్తే మనకి 52, రైట్, 52 అవుతుంది. రైట్. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఎంత ఉంది డిఫరెన్స్, ఈ రెండింటికి 27 డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, 200కి 24 కదా డిఫరెన్స్, 200కి 24 12% అంటే, ఇంకొక 25కి 12% అంటే 100కి 12
25కి 3, సో 24 ప్లస్ 3 27 సరిపోయిందా? అంటే ఇక్కడ ఏంటి మనకు అర్థమైంది, ఫస్ట్ ఇయర్ 225 రూపీసే వచ్చింది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సెకండ్ ఇయర్ ఏమైంది, ఈ 225తో పాటు దీని మీద వచ్చిన ఇంట్రెస్ట్ ఇంకొక 27 రూపీస్ వచ్చింది. సో ఈ మొత్తం కలిపి 477 అయింది. ఇది చాలా జాగ్రత్తగా మనం ఇలా డివైడ్ చేసుకోగలిగితే మాత్రం ఇది కూడా ప్రాక్టీస్ వల్ల వస్తుంది. అప్పుడు చాలా చాలా ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతాం. కానీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కొంచెంమంది కన్ఫ్యూజ్ కూడా అవ్వచ్చు. మళ్ళీ చూడండి, ఎందుకంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ 225 ఏంటి, దీంట్లో 12% ఈ 225, దీంట్లో 12% ఈ 225. ఇప్పుడు 2000 అనుకోండి, 2000కి 12% అంటే ఎంత, 12 × 20 240, అంటే ఎక్కువ అయిపోతుంది. బట్ ఇక్కడ 225 అంటే 2000 కంటే కొంచెం తక్కువ ఉంది అన్న విషయం మనకు అర్థం. అవునా, 2000 కంటే కొంచెం తక్కువ ఉందని అర్థమైంది. ఇప్పుడు కొంచెం తక్కువ ఉందంటే 1875 ఒకసారి చూద్దాం మనం. 1800కి 12% ఎంత, 1800కి 12% అంటే 12 × 18. ఓకే, 12 × 18, 20 12s 240, ఇంకో 24 తీసేయాలి. సో 216, 216కి ఇంకో 75కి 9, 225 సరిపోయిందండి. అంటే 1875 ప్రిన్సిపల్ అనమాట. ఓకే, సో 1875లో 12% 225. సో నెక్స్ట్ ఇయర్ కూడా ఆ 12% 225తో పాటు దీనిలో వచ్చిన 12% 27 కూడా యాడ్ అయింది అనమాట. అది ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాన్సెప్టే ఇది. ఓకే, సో నెక్స్ట్ 111 క్వశ్చన్ చూద్దాం. ఆన్ సెల్లింగ్ 36 mobiles, ఏ మొబైల్ వెండర్ గాట్ ఏ లాస్ ఈక్వలెంట్ టు ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 4 mobiles. ద లాస్ పర్సెంట్ ఈజ్. క్లియర్ చూడండి ఏం చెప్తున్నారు. ఆన్ సెల్లింగ్ 36 mobiles, ఒక 36 mobiles అమ్మినప్పుడు, మొత్తం ఎన్ని మొబైల్స్ అమ్మాడు, 36 mobiles అమ్మాడంట. అమ్మినప్పుడు అది ఏమైందంటే 4 mobiles యొక్క ప్రైస్ ఎంతైతే ఉందో అంత లాస్ వచ్చింది అంటున్నాడు. అంటే అతను ఎంత కొన్నట్టు, అతను ఇప్పుడు 36 mobiles అమ్మడం వల్ల ఇంకొక 4 mobilesకి ఎంతైతే ప్రైస్ ఉందో అంత లాస్ అయిపోయాడంట. అంటే మొత్తం అతను ఎంత కొన్నట్టు, 40 mobiles ఎంతైతే ప్రైస్ ఉందో, ప్రైస్ ఎక్స్ అనుకుందాం, మీకు అర్థం అవడానికి ఎక్స్ అని చెప్తున్నాను. యాక్చువల్లీ ఎక్స్ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సింపుల్ చెప్పాలంటే 40 మొబైల్ ప్రైస్ తీసుకుంటాం. 40 mobiles కొన్నది 36 mobilesకే అమ్మేశాడు. సో ఇదేంటిది, సెల్లింగ్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్. ఇప్పుడు కూడా మనం సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ మనం వేసుకుంటే వెంటనే ఈజీగా ఆన్సర్స్ వస్తాయి అనమాట. ఓకే, వెంటనే పర్సంటేజ్ అనేది అర్థం అయిపోద్ది. క్లియర్గా క్వశ్చన్ మాత్రం అర్థం చేసుకోండి. ఆన్ సెల్లింగ్ 36 mobiles, 36 mobilesని అతను అమ్మినప్పుడు ఒక 4 mobilesకి ఎంతైతే ప్రైస్ ఉందో, ఆ సెల్లింగ్ ప్రైస్ ఎంతైతే ఉందో అంత లాస్ వచ్చింది అంటున్నారు. అంటే అతను ఎక్కువ కొన్నాడు కదా, 36 mobiles ఇంకొక 4 mobiles లాస్, అంటే టోటల్ 40 mobiles ఎంతైతే ప్రైస్ ఉందో అంత కొన్నాడు. కానీ 36 mobiles ఎంతైతే ప్రైస్ ఉన్నాయో అంతకు అమ్మేశాడు. సెల్ చేసింది వేరు. ఓకే, సో 36/40 చేస్తే మనకి అర్థం అయిపోతుంది ఏంటి, 4 9s 4 10s, అంటే 9/10. 9/10 అంటే 10 మీద 1 లాస్ వచ్చింది. 10 మీద 1 లాస్ వచ్చిందంటే 10% లాస్ వచ్చింది అని అర్థం. సో ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది అని చెప్పొచ్చు. రైట్, సో నెక్స్ట్ 112 క్వశ్చన్ మనం చూద్దాం. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎ పెయిర్ ఆఫ్ షూస్ ఈస్ ₹12,000. వాట్ షుడ్ బి ద మార్కెట్ ప్రైస్ ఆన్ ఎ పెయిర్ ఆఫ్ షూస్ సచ్ దట్ allowing a discount of 16%, the shopkeeper earns 12% ప్రాఫిట్ అంటున్నాడు. ఇప్పుడు చూడండి, కాస్ట్ ప్రైస్ వచ్చేసి 12,000 అని చెప్పాడు. కానీ ఫైనల్గా ఏం కావాలంటే 12% ప్రాఫిట్ కావాలంటే ఎప్పుడు 16% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా 12% ప్రాఫిట్ కావాలంటున్నాడు. 12,000కి 12% అంటే ఎంత, 12 12s 144, 144, 12 12s 144. అవునా, అంటే ఇంకొక 2 zeros మనం వేసుకోవాలి. రైట్, 12 12s 144. ఓకే, ఇంకొక 0 వేసుకోవాలి. సో 1440 అంటే ఎంత అయింది, 13440. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఈ ప్రైస్కి అమ్మాలంట. ఎంత డిస్కౌంట్, 16%. సో అయితే మార్కెట్ ప్రైస్ ఎంత ఉండాలి అంటున్నారు. మార్కెట్ ప్రైస్ మీద 16% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 13,440 అవ్వాలి. ఓకే, సో సింపుల్గా దీంట్లోని దేనికి 16% డిస్కౌంట్ ఇస్తే 13,440 అవుతుందో చూసేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 14,330 ఉంది, దీనికి 10% అంటేనే 1,400 తగ్గిపోద్ది. 1,400 అంటే 13,440 అవుద్ది, అసలు అవ్వదు. 16,000 ఉంది, 16 16s 256 అంటే 2560.
అంటే 16,000లోంచి 2560 తీసేయాలి. చూస్తుంటే అర్థమైపోతుంది కదండి, క్లియర్గా కనిపించేస్తుంది. ఏంటి ఇది 40, ఇది 40 అంటే ఇది 9 - 5 4, 3 - 2 5 - 2 3 1 13440 వస్తుంది. అంటే 16,000 అవుతుంది అని చెప్పచ్చు. ఓకే, సో అంటే దీంట్లోని 16,000 ఉన్నది మార్కెట్ ప్రైస్, దాంట్లో 16% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు 13,440 అయింది. యాక్చువల్ 12,000కి 12% ప్రాఫిట్ వస్తుంది అనమాట. రైట్. సో నెక్స్ట్ 113 క్వశ్చన్ మనం చూద్దాం. Aman's annual income has increased by rupees 20 lakhs, but the tax on income that he has to pay has reduced from 20% to 16%. He now pays the same amount of tax as earlier. What is his new total income అంటున్నారు. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఏంటి క్వశ్చన్ అంటున్నారంటే, అమన్ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 20 lakhs ఇంక్రీజ్ అయిందంట. అమన్ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఇంక్రీజ్ అయింది? 20 lakhs ఇంక్రీజ్ అయింది. కానీ అతను కట్టాల్సిన ట్యాక్స్ వచ్చేసి 20% నుంచి 16%కి మారిందంట. 20% నుంచి ఏం మారింది? 16%కి మారింది. అలా అయితే హీ నౌ పేస్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ ఎర్లియర్. ఇంతకు ముందు ఎంతైతే ట్యాక్స్ పే చేస్తున్నాడో, 20 lakhs పెరగక ముందు ఎంతైతే ట్యాక్స్ పే చేస్తున్నాడో ఇప్పుడు కూడా అంతే ట్యాక్స్ పే చేస్తున్నాడంట. అలా అయితే అతను న్యూ టోటల్ ఇన్కమ్ ఎంత అని అడుగుతున్నారు. దీన్ని ఆప్షన్ తీసుకొని కూడా సింపుల్గా సాల్వ్ చేయొచ్చండి. ఫస్ట్ ఆప్షన్ ఒకసారి చూడండి. ఇప్పుడు 100 అనుకోండి. ఫస్ట్ ఏంటి 100 అనుకుంటే నెక్స్ట్ టైం అయింది 120 అయింది. సో 100లో 20% ఎంత? 20. 120లో 16% కావాలి మనకి. అది కూడా ఇక్కడ 20 అవ్వాలి. అంతే సింపుల్. 16% 20 అవుతుందండి, అవ్వట్లే. సో అది కాదు, 100 కాదు. 120 తీసుకోండి. ఇక్కడ 120 తీసుకున్నాం అనుకోండి, ఇది 140 అవుతుంది. 120లో 20% 24 అవుతుంది. 140లో 16% 24 అవుతుందా? అవ్వట్లేదు. 80 తీసుకోండి. 80 తీసుకుంటే 80, ఇది 80 + 20 100 అవుతుంది. 80లో 20% అంటే ఫిఫ్త్ పార్ట్ అంటే 16. 100లో 16% కూడా 16. సరిపోయిందా? రెండు ఈక్వల్ అయ్యాయి. సో 80 ఆన్సర్ అని చెప్పొచ్చు. ఇలా అయినా సాల్వ్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ మెథడ్లో కూడా సాల్వ్ చేసుకోవచ్చు. బట్ ఆప్షన్ వైజ్ కూడా మనం నేర్చుకోవాలి. రైట్. సో నెక్స్ట్ 114th క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ ది రేషియో ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 5 years is 10:7, దెన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్. చూడండి, ప్రిన్సిపల్కి మరియు సింపుల్ ఇంట్రెస్ట్కి రేషియో 10:7 ఫర్ 5 years అన్నాడు. ఇప్పుడు 5 years అన్నాడు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగు. అంటే ప్రిన్సిపల్ని మనం 100 రూపీస్ అనుకున్నాం అనుకోండి, అంటే దీనికి 10 times వేద్దాం. ఇది రేషియో కాబట్టి దేనితో మల్టిప్లై చేయొచ్చు. 10 times వేస్తే 70. అంటే 100 రూపీస్కి 70 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చినట్టు. ఎన్ని ఇయర్స్కి? 5 yearsకి. అంటే 5కి ఎన్ని టైమ్స్ ఉంది అంటే 1 yearకి ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 5 14 70. అంటే 100కి 1 yearకి 14 రూపీస్ వస్తున్నట్టు, అంటే 14% వస్తున్నట్టు. ఓకే. సో నెక్స్ట్ 115th క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇది చాలా ఈజీ క్వశ్చన్ కాబట్టి మీరే ఆప్షన్స్లో క్వశ్చన్ నెంబర్ వేసుకొని కింద ఆప్షన్స్ని కామెంట్స్లో చెప్పండి. రైట్. సో నెక్స్ట్ 116th క్వశ్చన్ మనం చూద్దాం. సమ్ పర్సన్స్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 84 days. 2 times the number of such persons will do half of the same work in how many days? చూడండి, చాలా ఇంపార్టెంట్ అండ్ క్లియర్గా చూడాలి మనం. 84 daysలో కొంతమంది పని చేయగలంట. 2 times the number of people. డబల్ పీపుల్ వర్క్ చేస్తే 84 days కాస్త సగం అయిపోయి 42 daysలో వర్క్ అయిపోద్ది. కానీ ఇప్పుడు హాఫ్ ఆఫ్ ది సేమ్ వర్క్, దీనిలో ఇప్పుడు సగం వర్కే చేయాలంట. ఫుల్ వర్క్కి 42 days పడుతుంది 2 times నెంబర్ ఆఫ్ పీపుల్ అయితే. హాఫ్ వర్క్కి 21 days పడుతుంది. సింపుల్. సో 21 ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది. రైట్. సో నెక్స్ట్ 117th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, హౌ మెనీ బాల్స్ ఆఫ్ రేడియస్ 45 centimeter కెన్ బి మేడ్ బై మెల్టింగ్ ఎ బిగ్గర్ బాల్ ఆఫ్ డయామీటర్ 360 centimeter? 360 centimeterతో ఒక బిగ్గర్ బాల్ ఉందంటండి ఒకటి. అంటే దాని వాల్యూమ్ ఎంత? 4/3 pi r³. దీనిలోంచి ఈ స్మాల్ రేడియస్ 45 centimeter రేడియస్తో ఉన్న బాల్స్ ఎన్ని ఫామ్ అవుతాయి అంటున్నారు. సింపుల్గా ఏం చేయొచ్చు అంటే 4/3 pi ఇంటూ r³ అంటే r ఎంత? ఇక్కడ 360³. కానీ మనకి ఏం కావాలి? 45 centimeters ఉన్న బాల్స్ కావాలి. అంటే లోపల 45 ఉండేలా చేయాలి. 45కి ఎన్ని టైమ్స్? ఇది 4 times ఉంది. అంటే దీన్ని ఏమని రాసుకుంటాం? 45 × 4 రాసుకుంటాం. సో ఆ 4³ మాత్రం బయటికి తీద్దాం. 4³ అంటే ఎంత? 64. సో 64 × 4/3 × pi 45³ అవుతుంది.
అవునా? సో ఇదేంటి, ఇది ఒక బాల్, ఈ చిన్న బాల్ ఇది ఒకటి, కానీ ఇలాంటి ఎన్ని ఉన్నాయి, 64 ఫామ్ అవుతున్నాయి. సో 64 ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఏం తెలియాలి, వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ 4/3 πr³ అనే ఫార్ములా ఖచ్చితంగా తెలియాలి మనకి. ఓకే, సో నెక్స్ట్ 118th క్వశ్చన్ మనం చూద్దాం. The ratio of the sum of the salaries of A and B to the difference of their salaries is 11:1. Okay. The ratio of the sum of the salaries of B and C to the difference of their salaries is 11:1. చూడండి, 11:1 అని చూసిన వెంటనే అర్థం అయిపోవాలి ఏంటి, యాడ్ చేస్తే 11 అంట, డిఫరెన్స్ అయితే 1 అంట. చూసిన వెంటనే 6, 5 అని అర్థం అవ్వాలి. ఏది 6 ఏది 5 అనేది చూద్దాం. ఇఫ్ ఏ శాలరీ ఈజ్ ద హైయెస్ట్ అండ్ సిస్ ఈజ్ ది లోయెస్ట్, క్లియర్గా చెప్పేశారు ఏంటి, ఏ శాలరీ హైయెస్ట్ అని చెప్పేశారు, సి శాలరీ లోయెస్ట్ అని చెప్పారు. అలా అయితే దెన్ వాట్ ఈస్ బి శాలరీ గివెన్ దట్ ద టోటల్ ఆఫ్ దేర్ శాలరీస్ ఈస్ 18,200. ఇప్పుడు చూడండి, ఏబి శాలరీస్ రేషియో ఏమవుతుంది అంటే, ఇక్కడ చూడండి 11:1 రేషియో ప్రకారం చూసుకుంటే ఒకటి 6 అవుతుంది, ఒకటి 5 అవుతుంది. అవునా? ఈ రేషియోలో ఉంటున్నాయి, 6, 5 రేషియోలో ఉంటున్నాయి. కానీ ఏ అన్నిటికంటే పెద్ద అన్నారు కాబట్టి ఏ 6 అవుతుంది. ఓకే, 6:5 రేషియో A:B. అలాగే B:C కూడా 6:5 అవుతుంది. ఎందుకు Bని 6 తీసుకొని Cని 5 తీసుకున్నాను అంటే, C ఈజ్ ద లోయెస్ట్ అన్నాడు కాబట్టి Cని 5 తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు టోటల్ శాలరీ వచ్చేసి 18,200 అంట. సింపుల్ అండి, ఇక్కడ B5 ఉంది, ఇక్కడ B6 ఉంది, రెండింటిని ఈక్వల్ చేస్తాం అంటే ఈ రెండింటిని 6తో మల్టిప్లై చేస్తున్నాం అంటే 36:30 అయింది. ఈ రెండింటిని 5తో మల్టిప్లై చేస్తున్నాం అంటే 30:25 అయింది. సో ఇప్పుడు Bని ఈక్వల్ చేసాం. ఇప్పుడు A:B:C 36:30:25 అయింది. టోటల్ మొత్తం ఎంత, 30 + 36, 66 + 25, 91 పార్ట్స్ అయింది. అంటే 91 పార్ట్స్ 18,200కి ఈక్వల్. టోటల్ కదా చూసాం మనం 91 పార్ట్స్, అదే 18,200. సో 91 2s అంటే 200 టైమ్స్ ఉంది. ఆ పక్కన ఉన్న 2 జీరోలు అందరూ పక్కన పెడదాం, 2 టైమ్స్ ఉంది 182. అంటే ఇప్పుడు ఏమడిగారు, బి శాలరీ, బీది ఎంత 30 పార్ట్స్ అంటే 30కి డబల్ 60, 2 జీరోలు పక్కన పెట్టాం అంటే 6,000. ఆప్షన్ సి ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకే, సో ఇది ఫాస్ట్గా చేయాలన్నమాట. ఎప్పుడు మనం ఫాస్ట్గా చేయగలుగుతాం, ప్రాక్టీస్ చేసినప్పుడు. సో లాట్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది ఎప్పుడు కూడా అరిథమెటిక్కి ఇంపార్టెంట్, రైట్? సో నెక్స్ట్ 119th క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ ది రేషియో ఆఫ్ సెలెక్టెడ్ టు అన్సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఈజ్ 14:25, అంటే ఇది 14, ఇది 25 అంటున్నారు, రేషియో అంటున్నారు. 14:25 రేషియోలో ఉంటే ఇఫ్ 35 లెస్ హ్యాడ్ అప్లై అండ్ 10 లెస్ సెలెక్టెడ్, ద రేషియో ఆఫ్ సెలెక్టెడ్ టు అన్సెలెక్టెడ్ వుడ్ హ్యావ్ బీన్ 3:5. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యాడ్ అప్లైడ్ ఫర్ ఎ జాబ్? ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, ఎంతమంది అప్లై చేశారు అంటున్నారు. ఫస్ట్ క్లియర్గా ఇచ్చారు, ఎంతమంది అప్లై చేశారు వాళ్ళ రేషియో ఇచ్చారు, సెలెక్టెడ్ అన్సెలెక్టెడ్ వీళ్ళిద్దరిని కలిపితే ఎంతమంది అప్లై చేశారో వస్తుంది కదా. వాళ్ళ రేషియో ఎంత ఇచ్చారు, 14:25 ఇచ్చారు. ఇదేంటి సెలెక్టెడ్, ఇదేంటి అన్సెలెక్టెడ్. సో టోటల్ ఎన్ని పార్ట్స్, 39 పార్ట్స్. అంటే దీని టోటల్ వచ్చేసి 39తో డివైడ్ అవ్వాలి. దీని టోటల్ వచ్చేసి 39తో డివైడ్ అవ్వాలి. ఎందుకంటే వీళ్ళు మనుషులు కాబట్టి నెంబర్ ఉండాలి. 39తో 200 డివైడ్ అవుతుంది, అవ్వట్లే. 175 అవుతుందా, 39 5s, 5 చూడండి లాస్ట్లో 5 ఉంది కాబట్టి 39 5s, 5 9s 45, 5 9s 45, 5 4, 5 3s 15 + 4 195 వచ్చిందండి. సో 175 అవ్వట్లేదు, 195 అవుతుంది. 275 అవుతుందా, 195కి ఇంకో 80 కలపాలి, 80 39తో అవ్వట్లేదు, రైట్? సో 195 మాత్రమే అవుతుంది. ఒకసారి కావాలంటే ఫాస్ట్గా వెరిఫై చేసుకోవచ్చు, కావాలంటే ఏం చేయొచ్చు, మనం వెరిఫై చేయొచ్చు. 39 పార్ట్స్ కదా, దీనికి 5 టైమ్స్ కదా ఉంది, అంటే దీనికి 5 టైమ్స్ అంటే 70 మెంబర్స్, దీనికి 5 టైమ్స్ అంటే 125 మెంబర్స్ వీళ్ళు ఉన్నారు. సో మొత్తం సెలెక్ట్ అయిన వాళ్ళు 70, అప్లై అన్సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదో వాళ్ళు 125. ఇఫ్ 35 లెస్ హ్యాడ్ అప్లైడ్ అన్నారు అంటే 195 మెంబర్స్ కదా టోటల్, 35 తీసేయండి అంటే 160 మెంబర్సే ఉంటే, ఇప్పుడు 160 మెంబర్సే ఉంటే 10 లెస్ సెలెక్టెడ్ అంటే యాక్చువల్లీ 70 సెలెక్ట్ అయ్యారు, కానీ ఇప్పుడు 60 సెలెక్ట్ అయితే ఇప్పుడు ఏమడుతున్నాడు, ద రేషియో ఆఫ్ సెలెక్టెడ్ టు అన్సెలెక్టెడ్ వుడ్ హ్యావ్ బీన్ 3:5 అంటున్నాడు. 60 మెంబర్స్ సెలెక్ట్ అయితే అన్సెలెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి, 160లో 100 ఉంటారు. ఆ రేషియో సరిపోతుందో లేదు చూస్తున్నాం, 0 0 క్యాన్సిల్ అయిన 2 3s 2 5s, 3:5 సరిపోయిందండి, సరిపోయింది, రైట్? ఇలా మనం వెరిఫై చేసుకోవచ్చు. ఒకవేళ ఆప్షన్స్ 2 3 మ్యాచ్ అయినా
వాటిని వెరిఫై చేసుకోవచ్చు అనమాట ఇలా. బట్ డైరెక్ట్ చెప్పేయచ్చు ఏంటి 195 ఒక్కటే డివైడ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ డి ఆన్సర్ అని డైరెక్ట్గా మనం టిక్ పెట్టేయచ్చు. వెరిఫై చేయాల్సిన అవసరం కూడా ఎగ్జామ్లో అయితే లేదు. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం ఈ వీడియోలో. ఈ స్పోర్ట్స్ కార్ గోయింగ్ అట్ అన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 108 km/h టేక్స్ 15 minutes టు కంప్లీట్ ఏ ల్యాప్ ఆన్ ఏ రేసింగ్ ట్రాక్. ఒక ల్యాప్ని కంప్లీట్ చేయడానికి ఒక స్పోర్ట్స్ కార్ 108 km/h వెళ్తున్న ఒక స్పోర్ట్స్ కార్కి 15 minutes పడుతుందంట. హౌ మచ్ స్పీడ్ షుడ్ బీ ఇంక్రీజ్డ్ టు కంప్లీట్ ద ల్యాప్ ఇన్ 9 minutes? అదే 9 minutesలో వెళ్ళాలంటే ఎంత స్పీడ్తో వెళ్ళాలి? 108 km స్పీడ్తో వెళ్తేనే 15 minutes పడుతుంది. సో 9 minutestోనే వెళ్ళాలంటే హౌ మచ్ స్పీడ్ షుడ్ బీ ఇంక్రీజ్డ్ అన్నాడు. ఎంత స్పీడ్ దీనికి యాడ్ చేయాలి అని అడుగుతున్నాడు. యాడ్ చేయాల్సిన స్పీడ్ అడుగుతున్నాడు అండి. చూసుకోవాలి, క్వశ్చన్ క్లియర్గా చూసుకోవాలి. హౌ మచ్ స్పీడ్ షుడ్ బీ ఇంక్రీజ్డ్, ఎంత స్పీడ్ యాడ్ చెయ్యాలి దీనికి అని అడుగుతున్నాడు అండి. ఓకే, ఇప్పుడు క్లియర్గా ఒక్క సింపుల్ థింగ్ ఏంటి అంటే టైమ్, ఇది టైమ్, ఈ రెండిటి రేషియో తీసుకోండి. 15:9 అంటే 3 5s 3 3s అంటే ఇక్కడ ఏముంది? ఇది 5 ఫస్ట్ది, ఇది 3. ఇప్పుడు 5:3 వచ్చిందా టైం? అంటే టైం ఎక్కువ పడుతుంది. టైం పడుతున్న రేషియోకి అది ట్రావెల్ చేస్తున్న స్పీడ్కి ఏమవుతుంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అంటే రివర్స్ అవుతుంది. 3:5 అవుతుంది. అంటే ఈ 3 ఎంత ఇచ్చారు? 108 ఇచ్చారు. అంటే ఈ 5 ఏమవుతుంది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. 3 వచ్చేసి ఎంత? 3 108. అంటే 3 ఎన్ని టైమ్స్ ఉంది? 3 3s 9, 3 6 18, 36 టైమ్స్. డిఫరెన్స్ ఎంతండి? 2 parts డిఫరెన్స్. ఆ ఎంత పెరిగింది? 2 కదా పెరిగింది. ఆ 2 మనకు కావాలి. ఎంత పెంచాలి అనేదే క్వశ్చన్. సో 236 72 72 మనం పెంచాల్సి ఉంటుంది. అంటే ఆప్షన్ సి ఆన్సర్ అవుతుందని చెప్తాం. ఓకే, సో ఏంటి అసలు ఎందుకు తీసుకున్నారు ఈ రేషియో అని చెప్పి కొంతమందికి డౌట్ రావచ్చు. సింపుల్ థింగ్ ఏంటి అంటే టైమ్ అండ్ స్పీడ్ అనేవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. స్పీడ్ అండ్ టైం అనేవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అండి. ఓకే, అంటే టైం పెరిగితే స్పీడ్ తగ్గుతుంది, స్పీడ్ పెరిగితే టైం తగ్గుతుంది. సో ఇది 15 minutes. ఈ రెండిటి రేషియోనే, ఆ రెండిటి స్పీడ్స్ యొక్క రేషియో ఇన్వర్స్గా ఉంటాయి. సింపుల్ థింగ్ అనమాట, రైట్? సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ 20 questions మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో తప్పకుండా ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.